హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గైస్, సో మరొక మంచి ఎంఎన్సీ కంపెనీ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో అమెజాన్ కంపెనీ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ. ఇది ఒక ఈ కామర్స్ కంపెనీ అనమాట. సో దీని నుంచి మనకి ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. రోల్ వచ్చేసరికి మనకి సో ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా సో ఈ పర్టికులర్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. మీకు ఏదైనా కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ సో రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు మీ దగ్గర సో వ్యాలిడ్ రీజన్ ఉంటే సో తప్పకుండా మీ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. సో అండ్ ఇందులో మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో పాటు సో ఫ్రీ ల్యాప్టాప్ అండ్ అదేవిధంగా ఫ్రీ హెడ్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీ ఇంటికే సో ఈ వర్కింగ్ కిట్ అంతా కూడా సో వాళ్ళు సెండ్ చేస్తారు గైస్ వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత. సో ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఇన్ డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మన ఛానల్లో వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ సో కెరీర్ పోర్టల్లోనే రిలీజ్ అయిందనమాట, అమెజాన్ కెరీర్స్లో. సో డైరెక్ట్గా ఆ పోర్టల్లోకి వెళ్ళి మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ప్రజెంట్ మనం అమెజాన్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో అయితే ఉన్నాం గైస్. సో టాప్లో చూసుకోవచ్చు మీరు, అమెజాన్ జాబ్స్ పోర్టల్ అనమాట ఇది. సో ఇందులో వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ ఈ రోల్కి అయితే ప్రజెంట్ మనకి సో జాబ్స్ అయితే రిలీజ్ అయ్యి ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో హైర్ చేసుకుంటున్న ఆఫీస్ లొకేషన్ మనకి బెంగళూరులో అయితే ఉంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వర్చువల్గా సో వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వర్చువల్ అంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశారు, ఇది L2 రోల్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో ఫస్ట్ 12 మంత్స్ ఇది కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. 12 మంత్స్ అంటే 1 ఇయర్ వరకు మీరు సో కాంట్రాక్ట్ బేస్డ్ అయితే వర్క్ చేస్తారు. సో తర్వాత వచ్చేసరికి సో మీరు చేసే వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి సో వాళ్ళు ఎక్స్టెండ్ చేసేది లేదంటే లీవ్ చేసేది అనేది ఉంటుంది అనమాట. సో మీరు కనుక గుడ్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తే సో తర్వాత మీకు పర్మనెంట్ ఎంప్లాయీని చేసే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో ఇది అనమాట డిస్క్రిప్షన్ వచ్చేసరికి. అబౌట్ ద టీమ్ వచ్చేసరికి అమెజాన్ ఇండియా ఈజ్ సీకింగ్ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ అండ్ అనలిటికల్ క్యాండిడేట్స్ విత్ ఏ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ థింకింగ్ టు జాయిన్ ద ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సో వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేషన్ టీంలో సో బెంగళూరులో జాయిన్ అవడానికి సో వీళ్ళకి వచ్చేసరికి డెడికేటెడ్ పర్సన్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్, అనలైటికల్ థింకింగ్ సో ఉన్న పర్సన్ అయితే కావాలని సో మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో వన్ సెలెక్ట్ అయిన తర్వాత వర్చువల్గానే ఉంటుంది గైస్. సో ఈ రోల్లో మీరు వచ్చేసరికి సో కస్టమర్స్తో అయితే కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. సో ఫోన్ ద్వారా అండ్ అదేవిధంగా ఈమెయిల్స్ ద్వారా అయితే సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మీరు కస్టమర్స్ ద్వారా సో కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందని సో మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ సిస్టమేటికల్లీ ఎస్కలేట్ ప్రాబ్లమ్స్ ఆర్ వేరియన్స్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ టు ద రిలవెంట్ ఓనర్స్ ఆర్ టీమ్స్ అకార్డింగ్ టు ద ప్రాసెస్ అండ్ స్టాండర్డ్స్. సో వీలైనప్పుడు మీకు ఏదన్నా ఎస్కలేషన్స్ అనేవి ఉన్నప్పుడు వాటిని అయితే ఎస్కలేట్ చేయాలన్నమాట, ఇష్యూస్ని ప్రాబ్లమ్స్ని ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్. సో ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్తో మీరైతే కమ్యూనికేట్ అవ్వాలని సో మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. ఈ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. సో ఇదే అనమాట. దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. సో ముందు చెప్పిన విధంగా ఎనీ డిసిప్లిన్ అనమాట. మీరు ఏ స్ట్రీమ్ అయినా కానీ సో ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ నుంచి సో 1 ఇయర్ వరకు 0 to 1 years అని ఇచ్చారనమాట. సో ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ కూడా సో ట్రై చేయొచ్చు గైస్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి సో గుడ్గా అయితే ఉండాలి. ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీకు వచ్చి ఉండాలన్నమాట. సో ఎబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రిట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా. సో లార్జ్ సెట్స్ ఆఫ్ డేటాని సో మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలన్నమాట, హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ. అండ్ అదేవిధంగా డిమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఇన్ ఏ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో ఇవైతే ఇచ్చారనమాట ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. ఈ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో మనకి కీ స్కిల్స్ కూడా ఉంటాయి అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఒకటి అండ్ అనలైటికల్ థింకింగ్. సో ఇవి అనలైటికల్ స్కిల్స్ ఇవైతే మీ రెజ్యూమ్లో ఉండేలా చూసుకోండి. సో ఇది గైస్ టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేద్దాం. సో మీకు డిస్క్రిప్షన్లోనే సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ఉంటుంది. సో అప్లై అవన్నీ సో అక్కడైతే మీకు ఈ లింక్ డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అండ్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాప్లోనే మనకి ఎల్లో కలర్లో సో అప్లై నౌ బటన్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయండి మీరు అప్లై చేయడానికి. సో నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు ప్రీవియస్ అమెజాన్ జాబ్స్ అకౌంట్లో సో క్రెడెన్షియల్స్ అని ఉంటే సో డైరెక్ట్గా మీరు క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో లేదు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం అనుకుంటే క్రియేట్ 1 క్లిక్ చేసి ఒక న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట మీరు.
సో ఒక పాస్వర్డ్, మీ ఈమెయిల్ అడ్రస్, సో ఇలా ఇస్తే మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా వస్తుంది. ఈమెయిల్ అడ్రస్, ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. సో మీకు ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్తో వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లాగిన్ క్లిక్ చేసి సో మళ్ళీ సేమ్ పేజ్కి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి సో బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ క్వశ్చన్స్ అయితే మొత్తం కూడా ఆన్సర్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ కూడా సో అండర్ మై అప్లికేషన్స్లో అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఏదర్ షార్ట్ లిస్ట్ అయిందా లేదా అనేది కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.